ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్ట్గా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగొచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్ట్గా ఉండాలని సూచించింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, మొత్తంగా కూడా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా అలర్ట్ కూడా కేంద్రం జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశ భద్రత పైన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కేంద్ర హోంశాఖ లేఖ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక కీలక స్థావరాలు జనసంచారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువ దృష్టి సారించాలి, ఎక్కడ కూడా జన సంద్రోహం లేకుండా చూసుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాలు ఏదైతే జన సంద్రోహం ఉండేటటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల లోపల భద్రతలను కూడా కట్టుదిట్టం చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి అయితే లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని కీలక సూచనలు కూడా కేంద్రం నుండి కేంద్ర హోంశాఖ నుండి కూడా కొన్ని కీలక సూచనలు వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర పోలీసు విభాగాలు ఇంటెలిజెన్స్ యూనిట్లపైన హై అలర్ట్ ఉండాలి అంటూ కూడా ఒక సూచన అయితే వస్తుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్లు కానీ సముద్ర తీరాలు కానీ అయితే పోర్టులు రైల్వే స్టేషన్లు ఇటు రద్దీ ఉండేటటువంటి బస్టాండ్ ప్రాంతంలో ఖచ్చితంగా పోలీసుల నిఘా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా అనుమానితులుగా ఎవరైతే ఉన్నా అనుమానిత వస్తువులు ఏవి ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు అలర్టులు జారీ చేస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉండాలి అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఎయిర్పోర్ట్లు సముద్ర తీరాలు పోర్టులు రైల్వే స్టేషన్లు వీటిలో భద్రత ఇంకా కట్టుదిట్టం చేయాలి, అనువను కూడా మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా ఆయిల్ రిఫైనరీలు అయితే పవర్ ప్లాంట్లు ఏదైతే ఉంటాయో అవి కూడా ఖచ్చితంగా అక్కడ భద్రత పెంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా రక్షణ వ్యవస్థ స్థావరాలు కీలక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా భద్రత ఇంకా బలోపేతం చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. అదేవిధంగా అనుమానాస్పద కదలికలు ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని గుర్తించాలి, నిఘా పెంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందేటటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో వాటిని తీవ్రంగా ఖండించాలి, అటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా గుర్తించాలి అంటూ కూడా తగిన చర్యలు కూడా వెంటనే గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే అవి మొత్తంగా కూడా ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా చూడాలంటూ కూడా అయితే ఒక లేఖలో తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దేశ భద్రత పైన ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కడ కూడా మొత్తంగా కూడా సోషల్ మీడియా పైన కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఇటు హైదరాబాద్లో కూడా అన్ని రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టాండ్లతో పాటు ఈ జనావాస కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కూడా అలర్టులు ఇప్పుడిప్పుడే జారీ అయిన నేపథ్యంలో పోలీసులు కూడా నిఘా పెంచినట్టుగా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాలకు అయితే భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ సర్క్యులేషన్ జారీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడక్కడ కొన్ని నిరసన షియా గ్రూప్కు చెందినటువంటి వాళ్ళు షియా సంస్థకు చెందినటువంటి వాళ్ళు కూడా మొత్తంగా కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా నిరసన కార్యక్రమాలు చేసేటప్పుడు అయితే ఆ యొక్క ప్రసంగాలు కూడా అయితే పబ్లిక్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క ప్రసంగాలు చేస్తూ ఉంటారో వాళ్ళని వెంటనే గుర్తించాలి, వెంటనే గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అలాంటి మొత్తంగా కూడా అట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ఏవైతే ఉంటాయో ఆ రెచ్చగొట్టే ప్రసంగాలని సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేసినా కూడా వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాం. అదేవిధంగా
ఇరాన్ అనుకూల ర్యాలీల పైన కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో మొత్తంగా కూడా అక్కడక్కడ ఈ యొక్క షియా గ్రూప్కు సంబంధించిన వాళ్ళు ఆ ర్యాలీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ర్యాలీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ర్యాలీలకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు. ర్యాలీలు జరిగిన సందర్భం లోపల ఎలాంటి బహిరంగ సభలు కానీ అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని కానీ ఖచ్చితంగా గుర్తించాలి అంటూ కూడా మొత్తంగా కొన్ని ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ర్యాలీల సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు కూడా చేయొద్దు, వాటిని పోస్ట్ చేయొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడికక్కడ జనవాస కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఏదైతే ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర అలర్ట్ పెంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అనుమానిత వ్యక్తులు ఎవరున్నా కానీ వాళ్ళని ఖచ్చితంగా అయితే చెక్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.